అదే రీతిలో 27వ సంవత్సరమునందు గోదావరి తీరమునందు సువర్ణపురి క్షేత్రము మహానుభావులైన సత్యానంద తీర్థులు, దానికంటే మొదటిగా రఘుత్తమ తీర్థులు, సత్యానంద తీర్థులు, సత్యసంధ తీర్థులు, సత్యధ్యాన తీర్థులు మన గురువులు 3 చాతుర్మాస్యములను చేశారు. వారందరూ విశేషంగా తపస్సు చేసిన పవిత్రమైనటువంటి క్షేత్రము సువర్ణపురి క్షేత్రము. వారందరి పరమానుగ్రహంతో అక్కడ కూడా ఈ సింహస్థ గురు ఉన్నప్పుడు చాతుర్మాస్యం చేయాలి అని వారందరూ కూడా వచ్చి ప్రార్థన చేశారు. హరివాయు గురువుల అనుగ్రహంతో అది కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. బ్రహ్మాండంలోనే ప్రసిద్ధి అయ్యేటట్టు బ్రహ్మాండంగా జరుగుతుంది. అలా భగవంతుని విశేష అనుగ్రహంగానే అని ప్రార్థన చేస్తాం.